సీఎం చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో ఆయన తణుకు బయలుదేరనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 4 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మొదట స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్తో నిర్వహించే కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో భేటీ అవుతారు. తర్వాత నియోజకవర్గానికి చెందిన సుమారు 2000 మంది ప్రజలతో ప్రజావేదిక నిర్వహించనున్నారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చిస్తారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కలెక్టర్ నాగరాణి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. ఇక కాసేపట్లో తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు. 8 గంటలకు తణుకు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణంలో దిగుతారు. 8:35 వరకు ప్రజలు, అధికారులు, స్థానికులను కలుస్తారు. 8:40 రోడ్డు మార్గాన ఎన్టీఆర్ పార్క్ వద్దకు చేరుకొని పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడతారు. ఉదయం 9:30కు చంద్రబాబు కూరగాయల మార్కెట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై మాట్లాడతారు. తర్వాత ఐక్యనగర్ పార్క్ వద్ద పార్క్ అభివృద్ధిపై ప్రణాళిక, P4 విధానంపై ప్రసంగిస్తారు. 9:50కు జెడ్పీ హైస్కూల్లోని ప్రజావేదిక వద్దకు చేరుకుని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 11:15 నుంచి 12:10 వరకు జూబ్లీ రోడ్లోని నూలివారి లేఅవుట్లో పార్టీ శ్రేణులు, నాయకులతోనూ, ఆ తర్వాత 12:45 వరకు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్రపై ఒక్కో నెలలో ఒక్కో అంశాన్ని తీసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈసారి ఒక పర్యాయమే వినియోగించే ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం అనే అంశాన్ని తీసుకున్నారు. అంటే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసుల నిషేధాన్ని అమలు చేయాలి. దీనిపై ఈసారి సీఎం చంద్రబాబు తణుకు పర్యటనకు వెళ్తున్నారు.